మనిషికి మరణమే ముగింప. మరణాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు. సహజంగా సమాజం మరణాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. కారణం ఏంటంటే, మరణం అనేది దుఃఖం. దుఃఖాన్ని, బాధను, ఆవేదనను మిగిల్చేది గనుక, మరణాన్ని గురించి ఆలోచన చేయటానికి కానీ, మాట్లాడటానికి కానీ ఇష్టపడకపోగా, మరణాన్ని గురించి మాట్లాడటమే అదొక తప్పుగా, ఒక అరిష్టముగా భావించటం కూడా కొంతమందిలో మనం చూస్తుంటాం. ఎవరైనా పొరపాటున మరణాన్ని గురించి ఇంట్లో మాట్లాడినా, పాట రూపంలో పాడినా, వెంటనే వారి నోరు కట్టేస్తారు. కారణం మరణం ఎక్కడ వచ్చేస్తుందో మాట్లాడితేనన్నంతగా. పాడితే ఎక్కడో మరణం వచ్చేస్తుంది, పలకరిస్తుంది అన్నట్లు. మరణం అంటే ప్రతి మనిషికి భయం. అది నిజం. సామాన్యుడు మొదలుకుంటే శాస్త్రవేత్త వరకు, పామరుడు మొదలుకుంటే ప్రధాని వరకు, ప్రపంచంలో ప్రతి మనిషి భయపడేది, ప్రతి మనిషిని భయపెట్టే ఒకే ఒక పదం, అది మరణం. ఎందుకు మరణానికి మనిషి భయపడుతున్నాడు? మరణం తర్వాత ఏమీ లేదు అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నాడు. 2, మరణమే ఇక ఈ జీవితానికి ముగింపు అనే ఆలోచనతో మనుషులు ఉండటం వలన ఏదైనా మరణానికి ముందే, ఇక సంపాదించాలన్న మరణానికి ముందే, సంతోషించాలన్న మరణానికి ముందు, ఏది చేసినా ఈ జీవితంలోనే అనే ఆలోచనకు వచ్చి అంతవరకు ఆగిపోయాడు. మరణం తర్వాత ఏంటి అనే ఆలోచన అనేది మనిషి చేయలేకపోయాడు. ఒకవేళ కొంతమంది చేశారు అని ఒకవేళ అనుకున్నా, చేసిన వారి ఆలోచనలు సరిగా లేవు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా మనిషికి భవిష్యత్తు మీద చాలా ఆశ ఉంటుంది. రేపటిని గురించి తెలుసుకోవాలి, వచ్చే నెల గురించి తెలుసుకోవాలి, వచ్చే సంవత్సరాన్ని గురించి తెలుసుకోవాలి. అందుకే రోజు వార్తాపత్రిక రాగానే, వార్తాపత్రికలో కొంతమంది దినఫలాలు చూసుకుంటూ ఉంటారు. అనగా ఈరోజు నాకేం జరగబోతుంది. అలానే మరి కొంతమంది వార ఫలాలను చూసుకొని సంతోషపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. మరికొంతమంది ఈ పిచ్చి, ఈ నమ్మకం అనేది ఇంకా పోలేదు. ప్రియులారా, అలానే మరణం తర్వాత ఏంటి? ఎందుకో దీని మీద మాత్రం ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మరి ఇది కూడా భవిష్యత్తే కదా. నువ్వు ఎంత బ్రతకాలి అనుకున్నా, ఎంత కాలం జీవించాలి అనుకున్నా, నీ ఆయుష్ని ఎంత పెంచుకోవాలి అనుకున్నా, ఏదో ఒక రోజు ఖచ్చితముగా కన్ను మూయక తప్పదు. ఇది చేదు నిజం. ఎందుకంటే నీకు ఇష్టం ఉండదు, అయినా నిజం ఇది. నువ్వు దీన్ని జీర్ణించుకోలేవు, కానీ వాస్తవం ఇది. ప్రతి మనిషి తప్పనిసరి ఏదో ఒక రోజు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ లోకాన్ని విడవాలి. కట్టుకున్న వారికి, కన్న వారికి, కుటుంబానికి, ఊరికి దూరముగా వెళ్ళక తప్పదు మరణం పేరుతో. అయితే ఏం జరుగుతుంది మరణం తర్వాత? ఒకవేళ నిజంగా చావు తర్వాత ఏమీ లేదు అని ఒకవేళ అనుకుంటే, నిజంగా ఈ ప్రపంచం ఈరోజు ఇలా ఉండదండి. ఇంకా చాలా భయంకరంగా ఉండాలి. ఎందుకంటే చావు తర్వాత ఇంక ఏమీ లేదు, చావే ముగింపు, చావే ఇక ఈ జీవితానికి అంతం
అని ఒకవేళ అనుకుంటే అదే నిజమైతే ఈరోజు మనం చూసే ఈ ప్రపంచం ఇలా ఉండదు. ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది. ఇంతకన్నా భయంకరమైన ఘోరాలు, నేరాలతో ఈ ప్రపంచం నిండుకొని ఉంటుంది. ఈరోజు ఏమీ లేదనుకుంటే మీరొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? మీరెందుకు దేవునిలోనికి వస్తారు? మీరెందుకు బైబిల్ చదువుకుంటారు? మీరెందుకు ప్రార్థనకి వెళతారు? మీరెందుకు నీతిగా, మీరెందుకు భయంతో, మీరెందుకు భక్తితో? ఇవన్నీ ఎందుకు ఇక? చావు తర్వాత ఏమీ లేదు అనే మాటే నిజమైతే ఇక ఈ కార్యక్రమాలంటూ ఏమీ ఉండవు. మరి ఏ కార్యక్రమాలు ఉంటాయి చావు తర్వాత? ఇంకేమీ లేదు, చావే ముగింపు అనుకుంటే మనిషి ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు అనే ఒక విషయాన్ని మన బైబిల్లో చూడగలిగితే, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 13వ వచనంలో, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో, రేపు చచ్చిపోదుము గనుక, ఏంటి రేపే? రేపు చచ్చిపోదుము గనుక ఈరోజు బాప్తిస్మం తీసుకుందాం అనుకోవట్లేదు. రేపు చచ్చిపోదుము గనుక ప్రార్థనకి వెళదాం అనుకోవటం లేదు. రేపు చచ్చిపోదుము గనుక దేవుణ్ణి నమ్ముకుందాం అనుకోవటం లేదు. రేపు చచ్చిపోదాము గనుక ఈరోజు మంచి పనులు చేద్దాం అనుకోవటం లేదు. ఏమనుకుంటున్నారు తెలుసా? రేపు చచ్చిపోదుము గనుక తిందము. ఏంటి? రేపు చావు ఉందంటే ఈరోజు తినాలనుకుంటున్నారట మనుషులు. రేపు చావు అంటే ఈరోజు తినాలనుకుంటున్నారట. అంటే తిని చావాలి, తిని చావాలి, తిని చచ్చిపోవాలి. అప్పుడప్పుడు చూడండి, ఇది నా జీవితంలో ఒక్కసారేనండి నేను ఇది తిని చచ్చిపోతే పర్లేదండి. నా జీవితంలో చచ్చిపోయే లోపు నేను పలానా ఊరు లేదా పలానా పట్టణం, పలానా ప్రాంతానికి వెళ్ళి చూసి వస్తే చాలు, ఇక ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు. కొంతమంది కొన్ని కొన్ని కోరికలు ఉంటాయండి. ఏమండి, మొత్తానికైతే అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత చచ్చిపోయినా పర్లేదండి. ఏమండి, ఇల్లు కట్టిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదండి. ఏమండి, రిటైర్మెంట్ అయిన తెల్లారి చచ్చిపోయినా పర్వాలేదండి. మొత్తానికి ఒకసారి యెరూషలేం వెళ్ళేసి వస్తే చాలండి, ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదండి. కొంతమంది కోరికలు ఉంటాయి పుణ్యక్షేత్రాల పేరు మీద. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, చచ్చిపోయే ముందు వీళ్ళ కోరికలు చూడండి ఎలా ఉన్నాయో. పెళ్లి చేసి చావాలనుకుంటున్నారు, ఇల్లు కట్టి చావాలి అనుకుంటున్నారు, రిటైర్మెంట్ అయ్యి చావాలి అనుకుంటున్నారు, ఎక్కడికో యెరూషలేము వెళ్ళి వచ్చి చావాలి అనుకుంటున్నారు. వీళ్ళేమో ఆ కాలంలో తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. వీళ్ళు రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి అమ్మో దేంతో తినాలి, ఏం తినాలో కూడా చెప్తున్నారు. అనుకుంటున్నారట, ఎడ్లను వధించి గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు వీరు సంతోషించి ఉత్సహించుదురు అన్నాడు. చూడండి, అంటే మొత్తానికి మాంసం తిని చావాలి, మాంసాహారముతో కూడుకున్న భోజనాన్ని తిని ఆ తర్వాత చక్కగా మందు తాగి ఆ తర్వాత చచ్చినా పర్వాలేదు. అందుకే అంటున్నారు కదా, పిల్లలు అప్పుడప్పుడు అంటుంటారు కదండి ఇప్పటికి కూడా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా మనం తినేది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా త్రాగేది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా తిరిగేది, ఎంజాయ్ చేసేది. ఇది ఎంజాయ్ చేసే లైఫ్ రా, ఇది సమయం టైం రా, ఇది మనం తిరిగే టైం, ఇది మరల పోతే రాదు. ఇది ఎంజాయ్, ఇది సంతోషించాలి. ఇప్పుడు దేవుడు అంటావేంటి, ఇప్పుడు కూడా అంటావేంటి, ఇప్పుడు భక్తి అంటావేంటి, ఇప్పుడు సంఘం అంటావేంటి, ఇప్పుడు సేవ అంటా అంటే, ఇప్పుడు సభలు అంటావేంటి, నీకేమన్నా పిచ్చి కానీ పట్టిందా అంటారు ఇలా మాట్లాడే వాళ్ళను. మరి ఏది రైటు? ఇప్పుడు మనం తిరగాలి ఊరు మీద. పద పార్కుకి వెళ్ళిపోదాం, పద బీచ్లకు వెళ్ళిపోదాం, పద సినిమాలకు వెళదాం. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయవలసిన వయసు రా మందింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పు అని మాట్లాడేటువంటి పిల్లలు లేరా? ఉన్నారు. మాట్లాడే మనుషులు లేరా? ఉన్నారండి. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కూడా ఇంక జీవితం అంటే ఏంటో, చావంటే ఏంటో, చావు తర్వాత ఏముందో వీళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదా అనిపిస్తుంది. నిజానికి అర్థం అవ్వలేదు. ఇది క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల కాలంలో సమాజం యొక్క స్థితి. యెషయా గారి కాలం కదా, యెషయా గారి కాలం అనగా
క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల కాలములో మనుషుల యొక్క మనస్తత్వం అలా ఉంది. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము. ఎందుకంటే ఏమి లేదు చావు తర్వాతని. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, చావు తర్వాత ఏమీ లేదని ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా చచ్చిపోయి లేచొచ్చి నీతో ఏమైనా చెప్పారా? చచ్చి బ్రతికిన వాడు ఎవడైనా వచ్చి నీకు చెప్పాడా? నేను చచ్చిపోయానురా, నాకంత తెలిసిపోయింది, ఏమీ లేదు అని ఎవరు నీకు చెప్పారా? మరి ఎవరూ చెప్పనప్పుడు చచ్చిన తర్వాత ఏమీ లేదని నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు? ఒకటి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎందుకు అలా డిసైడ్ అయిపోయారు అని అంటే, ఎంతోమంది చావటం చూశారు, చచ్చిపోయిన వాళ్ళని ఎంతోమంది శ్మశానం తీసుకెళ్ళటం చూశారు, సమాధుల్లో పెట్టటము చూశారు, ఏమంటే అక్కడ శ్మశానంలోకి తీసుకుని వెళ్ళిపోయి కట్టెల మీద పెట్టి కాల్చితే బూడిదగా మారిపోవటం చూశారు. కనుక ఇవన్నీ కూడా వీళ్ళ కళ్ళ ముందు జరిగినవి, వీళ్ళ చేతులతోనే చేశారు. కనుక ఈ సమాధి కార్యక్రమాలన్నీ వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటంటే, చచ్చిపోయిన వాడు ఎవడైనా ఆ మట్టిలోకి వెళ్ళాలిరా, చచ్చిపోయిన వాడు ఎవడైనా ఆఖరికి శ్మశానానికి వెళ్ళిపోతాడు, అక్కడ ఖాళీ గంటలో బూడిదగా మారిపోతాడు. ఇదే కదా జీవితం, ఇక ఇంతకు మించి ఏముంది ఇక అని కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ చూసి కొంతమంది ఎలా ఫిక్స్ అయిపోయారు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి, ఇలా ఆలోచించే వారికి అసలు మనిషి అంటే ఏంటి, ఎవరు అనే ఈ విషయం మీద కూడా వాళ్ళకు సరైన అవగాహన, ఆలోచన లేదు. మరణం అనే మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు. మరణం అనే మాటకు అర్థం వేరైపోవటం, వేరవటం. మరణం అంటే వేరైపోవటమా? మరణం అంటే ఎడబాట. ఇంతకీ ఏంటండి వేరైపోవటం అనే మాటలో ఉన్న అర్థం అంటే, మనిషి అనగా రెండు శక్తుల కలయిక. ఒకటి శరీరం అయితే మరొకటి ఆత్మ. ఈ ఆత్మ శరీరాల కలయికే మనిషి. మరి ఏమవుతుంది మరణం పేరుతో అన్నప్పుడు, మరణము పేరుతో లేదా మరణం అనేది మనిషికి సంభవించినప్పుడు, లేదా అసలు మరణించాడు అని ఎప్పుడు అంటారు అంటే, ఆ మనిషిలో ఉన్న అప్పటి వరకు ఆ శరీరములో ఉండి శరీరాన్ని కదిలించిన, శరీరానికి జీవమిచ్చిన లోనున్న ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టిందో దాన్నే చావు, దానినే మృత్యువు, దానినే మరణము అని మనుషులుగా పిలవటం అనేది మనం చూస్తున్నాం. అంటే మరణం అనే మాటలో వేరైపోవటం, శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టటం. ఇటు లోన ఆత్మ అనేది ఉందా? ఉంది. ఆత్మ అనేది ఉంది. ఒకవేళ ఆత్మ అనేది లేదు అని ఒకవేళ అనుకుంటే, అప్పటి వరకు మాట్లాడినా, అప్పటి వరకు చూసినా, అప్పటి వరకు విన్నా, అప్పటి వరకు కదిలిన ఆ బాడీ, ఆ డెడ్ బాడీ, ఆ శవం మరి ఎందుకు సడన్గా అన్నీ సైలెంట్ అయిపోయి అన్నీ కూడా ఒక అచేతనమైనటువంటి కథలని ఆ స్థితిలో ఎందుకు చేరిపోయాయి? సింపుల్. ఇప్పుడు ఒక్కసారికి లైట్లనే వెలుగుతున్నాయి, సౌండ్ ఏమంటారు, బాక్స్ నుంచి శబ్దం వస్తుంది, ప్రొజెక్టర్లు పనిచేస్తున్నాయి. ఒక్కసారికి ఇవన్నీ ఆఫ్ అయిపోయాయి అనుకోండి, వెంటనే మీరు ఏమనుకుంటారు? కరెంట్ పోయిందంటారు. అంటే లైట్స్ ఉన్నాయి, సౌండ్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది, కానీ వీటన్నిటినీ పని చేయించే పవరు లేదు. అందుకే ఇవన్నీ ఉన్నా పని చేయట్లేదు, పవర్ లేదు కనుక. అంటే ఒక ఫ్యాన్ తిరగాలి, ఇంట్లో పవర్ ఉండాలి. ఒక టీవీ పని చేయాలంటే పవర్ ఉండాలి. ఒక ఏసీ పని చేయాలంటే పవర్ ఉండాలి. అవి ఉంటేనే అవన్నీ పని చేస్తాయి. అది లేకపోతే ఇవి ఏవీ పని చేయవు. అలానే నీ చెవులతో నువ్వు వినాలి అన్నా, నోటితో మాట్లాడాలి అన్నా, కన్నులతో చూడాలి అన్నా, నీ ముక్కు ద్వారా నువ్వు శ్వాస తీసుకోవాలి అన్నా, చేతులతో నువ్వు పని చేయాలన్నా, కాళ్ళతో కదలాలి అన్నా, కంప్లీట్గా ఒక మనిషిగా నువ్వు ఈ సమాజంలో ఉండాలి. అంటే దీనిని కూడా ఆపరేట్ చేసే, దీనిని కూడా నడిపించే లోన ఒక జీవం ఉంది, జీవింపచేసేది. అదే ఆత్మ. ఆ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉన్నంత వరకే ఇవన్నీ పనిచేస్తాయి. అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, శరీరాన్ని విడిచిపెట్టి
అప్పుడు ఇది వెంటనే నిర్జీవమైనదిగా, శవముగా మారిపోతుంది. ఇదే విషయాన్ని మహానుభావుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఒకానొక సమయంలో 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింప చేయుచున్నది. నిన్ను జీవింప చేసేది ఏమనుకుంటున్నావు? నిన్ను జీవింప చేసేది ఈ ప్రకృతిలో ఉన్న ఏ శక్తి కాదయ్యా, ప్రభుత్వాలు అంతకన్నా కాదు. నిన్ను జీవింప చేసేది ఆత్మ అన్నాడు ఆయన. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అనగా జీవింప చేసే ఈ ఆత్మ అన్నది శరీరాన్ని విడిచిపెడితే ఈ శరీరం అది నిష్ప్రయోజనముగా మారిపోతుంది. ఇది నిష్ప్రయోజనముగా మారుతుందన్న సంగతి మనకు తెలుసు కనుకని దీన్ని ఇంట్లో ఉండనివ్వం, ఊరిలో కూడా ఉండనివ్వం. ఊరవతల శ్మశానములో గోతి లోపల పెట్టాలి, మరలా భూమి లోపల, లేదా కాల్చి బూడిదగా మార్చేయాలి. వద్దు, ఇది ఉంటే మంచిది కాదు. నిన్నటి వరకు ఉండాలి అనుకున్నాం మనం. కానీ ఒక్కసారిగా ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపెట్టగానే, అది శవంగా మారగానే, ఎంత ప్రేమించిన భార్య అయినా భర్త శవాన్ని తీసుకెళ్ళమని చెప్పాలి. ఎంత ప్రేమించినప్పటికి కూడా భర్త భార్యను శవంగా మారితే, ఆత్మ వెళ్ళిపోతే తీసుకెళ్ళండి. ఎంత ప్రేమించిన పిల్లలైనా ఎన్ని రోజులను పెట్టుకుంటాం చెప్పండి కళ్ళ ముందు? లేదు. ఎవరైనా శవంగా మారారా, కొన్ని గంటల్లోనే ఆ శవాన్ని ఎత్తాలి, తీసుకొని వెళ్ళాలి, పూడ్చి చేయాలి. దేనికి ఉపయోగపడదా? దేనికి ఉపయోగపడదు. ప్రాణంతో ఉన్నప్పుడు లేదా బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరికైనా ఉపయోగపడతావు, నేను ఎవరికైనా ఉపయోగపడతాను. నా భార్యకు నేను బ్రతుకుంటేనే ఉపయోగపడతాను, నా పిల్లలకు నేను బ్రతుకుంటేనే ఉపయోగపడతాను, నా తల్లిదండ్రులకు నేను బ్రతుకుంటేనే ఉపయోగపడతాను. ఈ సమాజానికి నేను బ్రతుకుంటేనే అవసరం. ఆత్మ అనేది నా శరీరాన్ని విడిచిపెడితే, నేను శవంగా మారితే, కట్టుకున్న నా భార్యకి వద్దు, నా పిల్లలకి వద్దు, నా తల్లికి నా తండ్రికి ఎవరికీ వద్దు, నా తోడబుట్టిన వారికి వద్దు. అందరూ అనే ఒకే ఒక్క మాట, తీసుకెళ్ళండి, ఆ శ్మశానంలో పెట్టేయండి. ఎందుకు? ఆత్మ లేదు కదా, జీవింపచేసిన ఆత్మ లేదు ఇందులో. మీరు మట్టిలో పెడుతున్నటువంటి శవాన్ని చూశారు, మీరు కట్టెల మీద పెడుతున్న శవాన్నే మీరు చూశారు. అది ఎందుకు మట్టిలోకి వెళ్ళింది ఆ శరీరం, అది ఎందుకు కట్టెల మీదకి వెళ్ళింది ఆ శవం అన్నప్పుడు, అది వచ్చింది మట్టిలో నుంచే గనుక. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ దేహం ఎందుకు మట్టికి చేరిపోతుంది అన్నప్పుడు, ఈ దేహం మన్ను గనుక, మంటి నుంచి వచ్చినది గనుక. ప్రారంభంలో మొదటి మనిషి అయిన ఆదామును దేవుడు చేసినప్పుడు నేల మంటిని తీశాడు. నేల మంటిని తీసి నరునిగా నిర్మించి అన్న మాట మనం చదువుకుంటాం ఆదికాండ 2వ అధ్యాయం 7వ వచనంలో. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అనగా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? నేల మంటి నుంచి వచ్చింది. మట్టి నుంచి వచ్చింది కనుక ఇది మట్టికి వెళ్ళిపోతుంది. కానీ లోన ఆత్మ ఇది మట్టి నుంచి వచ్చింది కాదు, ఇది మట్టి నుండి వచ్చింది కాదు ఆత్మ. మరణము అనగానే మీరు ఏమనుకున్నారు అనంటే, మట్టికి వెళ్ళిపోతుంది కదా, ఇంకా అదే అనుకున్నారు మీరు. మరణం ఈ దేహానికి ఉందేమో, ఈ శరీరానికి ఉందేమో మరణం అనేది, ముగింపు అనేది. కానీ అప్పటి వరకు ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ, దానికెక్కడిది ముగింపు, దానికెక్కడిది చావు? నువ్వు కట్టెల మీద పెడితే కాలి బూడిదగా మారిపోయేది అది శరీరం, అది శవం, ఆత్మ కాదు. అందుకే మరలా 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త కూడా మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి వెళ్ళిపోతుంది. ఆత్మ
దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది అన్నాడు. ఇక్కడ మన్నైనది మంటికి వెళ్ళిపోవాలి అన్నాడు, ఆత్మ దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అన్నాడు. ఎక్కడ నువ్వు మరణించు, ఎక్కడ చావు, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మట్టిలోనే పెట్టాలి. నువ్వు ఎక్కడ చనిపో, సముద్రంలో షిప్పుల్లో చచ్చిపోతావా, తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాలి? భూమిలోనే పెట్టాలి. లేదు లేదు, విమానంలో ఆకాశంలో నింగికి నేలకు మధ్య విమానంలో ప్రయాణించుతున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని అక్కడి నుంచి అక్కడ సమాధి చేస్తారేంటి? అక్కడ లేదు, మరలా అక్కడి నుంచి మరలా కిందికి తీసుకురావాలి, మరలా కింద నేను తీసుకొచ్చి నేలలోనే పెట్టాలి. లేదు, నువ్వు 15వ ఫ్లోర్లో చచ్చిపోయావు అనుకో, నువ్వు కట్టుకున్న ఇంట్లో 15వ ఫ్లోర్లో చచ్చిపోయావు కదా అని 15వ ఫ్లోర్లో నేను సమాధి చేయరు. అక్కడ 15వ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకురావాల్సిందే. గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఇంటి ముందు టెంట్ వేసి టెంట్ కింద పెట్టాల్సిందే. అక్కడి నుంచి ఒక్కసారిగా లాంగ్ జంప్ అనమాట, ఊరవతల శ్మశానానికి వెళ్ళిపోవాలి. బరియల్ గ్రౌండ్, శ్మశానం, సమాధి, అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. అదేంటి అక్కడే కదా చచ్చిపోయారు, అక్కడ చచ్చిపోయారు కదా అక్కడే పెట్టాలంటే కుదరదు. అక్కడే కాదు, ఎందుకంటే బైబిల్ రూల్ అది. బైబిల్ రూల్ ఏంటి? మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరాలి, మన్నైనది వెనకటి వలనే మరల మంటికి చేరిపోవాలి. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు అది మరలిపోవాలి అన్నాడు. మొత్తానికి మట్టి, ఇక్కడ దేహము ఏమండి, ఆత్మ, శరీరము ఆత్మ, ఇవి రెండు మనకు కనబడుతున్నాయి. శరీరం అనేది మాత్రం మంటికి వెళ్ళేది, కట్టెల మీదకి వెళ్ళిపోయేది. ఆత్మ మాత్రం దీనికి చావు లేదు. ఇది మట్టిలోకి వెళ్ళేది కాదు, ఇది కట్టెల మీదకి వెళ్ళేది కాదు. ఇప్పటి వరకు చావే ముగింపు అని మనిషి ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చాడు అన్నప్పుడు, కళ్ళ ముందు జరుగుతున్న శవానికి జరుగుతున్న కార్యక్రమం చూశాడు గనుక. మనుషులందరూ కూడా తమ చేతులతో శవాలను తీసుకొని వెళ్ళి సమాధుల్లో పెట్టి మట్టితో పూడ్చొచ్చి ఏమనుకున్నారంటే, ఇక అయిపోయిందిరా వాడి జీవితం అనుకున్నారు, ఇక ఆయనకి లేడు అనుకున్నారు, అక్కడ పెట్టేసామనుకున్నారు. నో, అక్కడ మీరు పెట్టింది కావచ్చు, మీరు అక్కడ కాల్ చేసింది కావచ్చు, కేవలము శరీరాన్ని లేదా శవాన్ని మాత్రమే, ఆత్మను కాదు. ఈ ఆత్మలముగా మనం ఈ శరీరాలలోనికి వచ్చాం. ఆత్మలముగా మనం ఈ శరీరాలలో కొంతకాలం మనం ఉంటున్నాం. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు ఎప్పుడో క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో ఏమన్నా మరణం పట్ల ఒక చక్కటి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మాటలు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయండి. 29:15 మీరు చూడగలిగితే, మా పితరులందరి వలననే, మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళు మా పితరులు కదా. మా పితరులందరి వలననే మేమును నీ సన్నిధిని అతిథులము, మేమును నీ సన్నిధిని అతిథులము అన్నాడు. అతిథి అంటే గెస్ట్ అండి. గెస్ట్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ వెళ్ళిపోయేవాడు. గెస్ట్ అంటే వెళ్ళిపోయేవాడు. అక్కడక్కడ గెస్ట్ రూమ్లు కడుతుంటారు, మీకు తెలుసు కదా, గెస్ట్ హౌస్లు, గెస్ట్ రూములు అంటుంటారు కదా. మీకు కొంతమంది బాగా ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఒక రూమ్ కూడా పెడతారు, గెస్ట్ రూమ్ అండి అని అంటారు. ఇది అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా అతిథి అనుకోకుండా వచ్చాడు, ఒక 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, పని అయిపోయిన వరకు ఉంటాడు, ఆ తర్వాత పని చేసుకొని వెళ్ళిపోతాడు. కనుక ఆయన వచ్చినటువంటి 2 రోజులు లేదా ఇతను వచ్చినటువంటి వారం రోజులు ఇతను ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్ అది. అందుకే గెస్ట్ రూమ్. వచ్చిన ఆయన గెస్ట్, అతను ఉండడానికి ఏర్పాటు చేసిన రూమ్. అలానే ఆత్మలముగా మనం ఈ లోకానికి అతిథులముగా వచ్చాం. మనకి ఇచ్చింది ఏంటంటే, గెస్ట్ రూమ్ లాంటిది ఏంటంటే ఈ దేహం. ఆత్మలముగా కొద్ది కాలం ఈ దేహంలో మనం అతిథులముగా ఉన్నాం. అదే చెప్తున్నాడు, మేమును మా పితరులందరి వాళ్ళను నీ సన్నిధిని అతిథులమును పరదేశులము అంటే దాని అర్థం ఏంటి? పరదేశులము అంటే ఈ పాట ఎక్కడో ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంటుంది కదా. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు క్రైస్తవ సమాజంలో పాడుకునే ఒక మంచి పాట ఇది. అప్పుడు తప్ప ఇంకెప్పుడు వాడరు. ఆ రోజైనా ఈ పరదేశులు అన్న సంగతి జ్ఞాపకం చేసుకునేది. మిగతా రోజులు స్వదేశులను పాడుకుంటారేమో.
చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం పరదేశులము ప్రియులారా అనుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంటారు. అయ్యా ఆ పాట ఏదో ఆయన వినప్పుడు పాడితే బాగుండేది కదా. ఇప్పుడు ఆ శవం వినదు, చూడదు, అర్థం చేసుకోదు, ఏమీ లేదు. ఆ శవం బ్రతుకున్నప్పుడు సంఘంలో ఇదే స్వదేశం, ఇదే నా దేశం, ఇదే నా లోకం, ఇదే నా ప్రపంచం అనుకుంటూ బ్రతికాడు. నిజంగా ఈ పాట ఏదో వాడు బ్రతుకున్నప్పుడు ఒకవేళ వినుంటే మారిపోయేవాడేమో. ఆ పాట బ్రతుకున్నప్పుడు పాడితే నోరు మూసారు, ఇప్పుడు కాదు ఈ పాట, ఎప్పుడు పాడాలి? అప్పుడు. ఆడికి ఎందుకు చెప్పండి ఆ పాట అప్పుడు? అంటే ఏం వింటాడు, ఏం మారతాడు? నిజంగా రోజు ఉదయం లేవగానే ఆ పాట వేసుకోండి చర్చి ఇంట్లో, ఎంత ఆనందంగా ఉంటుందండి. వేసుకుంటారా ఆ పాట? పెట్టండి ఇంట్లో, రోజు పాడుకున్నాం అనుకోండి, ఏ గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య, ప్రశాంతంగా ఉంటుంది. మీ మీ సమస్యలకు, మీ గొడవలకు పరిష్కారం ఏంటంటే పరదేశంలో ప్రియులార పాటే. మీరు ఈ పాట తప్ప ఎవరు ఈ పాట తర్వాత మిగతా పాటలు వినండి. రోజు ఒక్కసారి ఈ పాట లేవగానే పడుకునేటప్పుడు విన్నారనుకోండి, మీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో. ఇక్కడ ఏ కోరికలు ఉంటాయి, ఇక ఏం ఉండవు. ఏం గొడవలు ఉంటాయి, ఉండవు. ఏం పంతాలు ఉంటాయి, ఏం పట్టింపులు ఉంటాయి, ఏం పగలు ఉంటాయి. కనుక మీకు పగలు, పంతాలు, పట్టింపులు, కక్షలు ఇవేమి లేక సమాధానంతో కూడుకున్నటువంటి చక్కటి కుటుంబంగా ఉండాలంటే ఖచ్చితంగానండి ఒక్కసారి పాట వినండి. ఇప్పుడు వేయంలేండి, కంగారు పడకండి. కానీ మీరు రోజు తప్పనిసరిగా విని ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట అది. దావీదు గారు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ మాట? ఆయన కోసం ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నేను పరదేశం అయ్యా అని చెప్పుకుంటున్నాడు ఆయన. నేను పరదేశం బ్రతుకుండగా మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? రాజుగా ఉండి ఒప్పుకున్నాడండి ఆయన. నువ్వే దేశానికి రాజు, మనం ఎక్కడ రాజులు అని చెప్పండి. మరి రాజుగా ఉండి చక్కటి సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూనే ఆయన నేను పరదేశిని అని ఒప్పుకొని పాడుకుంటున్నాడు. రోజు ఒప్పుకున్నాడు ఆయన. మా పితరులందరి వలననే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. మా భూనివాస కాలము ఎంత అంటే ఎంత అన్నాడు? 60 ఏండ్లే, 70 ఏండ్లే, 80 ఏండ్లే, 100 లేదు. నీడ అంత అస్థిరము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎండ ఉంటేనే నీడ, ఆ నీడ కూడా స్థిరంగా ఉండేది కాదు. మీకు తెలుసు కదా, సూర్యుడు వెళ్ళిపోతున్న నీడ కూడా ఏమైపోతుంది? ఎప్పుడు ఒకే చోట ఉండదు. వెళ్ళిపోవాలి. అందరం వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, మీరు ఉండాలని ట్రై చేయకండి. మీరు ఎంత ట్రై చేసినా మీరు ఉండరు. ఎంత ట్రై చేయండి, ఎంత ప్రయత్నించండి, ఎవరైనా కానీ మరణాన్ని తప్పించుకుని ఉండటం సాధ్యమా? అస్సలు సాధ్యం కాదండి. ప్రపంచంలో ఇప్పటి వరకు మనిషి ఎన్నో సంపాదించుకోగలిగాడు తప్ప ఆయుష్ను మాత్రం మనిషి పొందుకోలేకపోయాడు. ఎన్నో తప్పించుకున్నాడు, కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. ఈ మాట చదువుతున్నప్పుడు బైబిల్ ఒక మాట గుర్తొచ్చింది. 89వ కీర్తన 48వ వచనంలో, 89వ కీర్తన 48వ వచనంలో ఏమంటే భక్తుడు మాట్లాడుతూ 89:48లో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని ఛాలెంజ్ చేస్తున్నాడు. హే, మరణించని మనిషి ఎవరు? మరణం లేని మనిషి ఎవరు? ప్రశ్నిస్తున్నాడు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ఖచ్చితముగా ఎవడైనా ఏదో ఒక రోజున ఖచ్చితముగా మరణించవలసిందే. నువ్వు 100 ఏళ్ళు బ్రతికని 101 సంవత్సరం చావాల్సిందే, 110 బ్రతికని 112కి చావాల్సిందే. ఎందుకంటే ఒక ఆయన ప్రారంభంలో ఆదికాండం 5వ అధ్యాయం 25వ వచనంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద. ఆయన పేరే మెతుషెల. ఎంతకాలం బ్రతికాడో తెలుసా? 969 సంవత్సరాలట. ఏంటి, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత చచ్చిపోయాడు. అంటే 969 సంవత్సరాలు బ్రతికినా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. 969 ఏళ్ళు బ్రతికినా చావాలి, 70 ఏళ్ళు బ్రతికినా చావాలి. చావు అనేది స్థిరం. చావుని ఎవరు పోస్ట్ పోన్ చేసుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను, మీరు దేన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకున్నా మీ జీవితంలో మీరు పోస్ట్ పోన్ చేసుకోలేని ఒకటి ఉంది. అది ఏంటన్నమాట? చావు. ఏమండి, ఏమో అనుకున్నానులే కానీ ఈ సంవత్సరం ఇల్లు కడదామని, నెక్స్ట్ ఇయర్ కడదాం అనుకుంటున్నానండి. పోస్ట్ చేసుకో, పర్వాలేదు. కానీ నువ్వు ఉంటావా?
కష్టమే. ఏమోనండి, ఈ సంవత్సరం అనుకున్నానండి వ్యాపారం స్టార్ట్ చేద్దామని, కానీ పరిస్థితులు బాగోలేవు. నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటానండి, మరి ఇక్కడ పోస్ట్ పోన్ చేసుకున్నావు. కానీ నువ్వు, అది డౌటే. అంటే నువ్వు దేనినైనా నువ్వు పోస్ట్ పోన్ చేసుకోగలవు, కానీ నీ మరణాన్ని, నీ చావును మాత్రం నువ్వు పొడిగించుకోలేవయ్యా, మార్చుకోలేవు. చరిత్రలో 2009లో ఒక వ్యక్తి చనిపోయాడు. ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆడది లేనివాడంటూ ప్రపంచంలో ఎవడూ లేడు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. ఆడి పేరే మైకేల్ జాక్సన్. మీరు తెలుసు కదండి, ఆడి పేరు చెప్పగానే ఒంట్లో కొంతమందికి వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి తెలియకుండానే. ఎందుకంటే ప్రపంచాన్ని వాడు అంతగా ప్రభావితం చేశాడు వాడి పిచ్చి పిచ్చి డ్యాన్సులతో. ఏమంటే ఆడ పాప్ కిక్ అట్టవాడు, రారాజు మైకేల్ జాక్సన్. ఆడు ఎప్పుడు టోపీ పెట్టుకుంటాడు, మీకు తెలుసు కదండి. ఆడు ఏ ప్రోగ్రామ్ చేస్తే టోపీ పెట్టుకుంటాడు. టోపీ ఎందుకు పెట్టుకున్నాడంటే ఆడి మొహం చూస్తే ఆడికే నచ్చదట. నిజం. నువ్వు చూస్తున్నప్పుడు వాడి గురించి చదువుతున్నప్పుడు, ఆడు ఎందుకు ఎప్పుడు క్యాప్ పెట్టుకునేవాడు డ్యాన్స్ చేస్తుంటాడు, ఎందుకు క్యాప్ పెట్టుకునేవాడు బయటకు వస్తుంటాడు అని అంటే, ఎప్పుడు కూడానండి వాడి మొహాన్ని వాడి మొహం వాడికే నచ్చదట. విచిత్రం ఏంటంటే ఆడి మొహం వాడికి నచ్చదు, కానీ వాడి మొహం మాత్రం ప్రపంచంలో కోట్ల మందికి నచ్చింది. మరి అంతే కదా, ఆడి కోసం పిచ్చి ఫ్యాన్స్ అండి, కోట్ల మంది ఫ్యాన్స్, ఆడికి అభిమానులు. ఆడి ఇంట్లో అద్దం పెట్టుకునేట వాడు, ఎందుకంటే ఆడి ముఖం ఆడికి నచ్చలేదు. ఎందుకంటే వాడు రంగు కావచ్చు, తర్వాత వాడు ముక్కు కావచ్చు. అందుకే ఒక ముక్కు కోసం అని చెప్పేసి అని వాడు చాలా సర్జరీలు చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఏమంటే చిన్న చిన్న ముడతలు ఉన్నాయని చెప్పేసి అని ఇక్కడ వీటి కోసం మళ్ళీ సర్జరీలు, మొత్తం రంగు మార్చుకోవడానికి సర్జరీలు. ఆడ చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తుంటే ఏమంటే వాడి శరీరంలో అన్ని చోట్ల ఇంజెక్షన్స్కు సంబంధించి పొడిచినటువంటి ఆ కాట్లు ఉంటాయి చూసారా, మొత్తం అవే భయంకరమైన ఇంజెక్షన్స్. కడుపులో ఎముకలని గుల్లబారిపోయాయట, అంటే పెలుసుగా మారిపోయాయి. కారణం వాడు తీసుకున్నటువంటి ఆ మెడిసిన్ ప్రభావం. వాడు విషయం ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలన్నది వాడు కలండి. 150 ఇయర్స్ బ్రతకాలని. నేను 150 సంవత్సరాలకు ఒక రోజు కూడా తక్కువ బ్రతకడానికి వీల్లేదు అని 150 కోసం వాడు ఫిక్స్ అయిపోయాడు. 150కి ఫిక్స్ అయిపోయి నేను బ్రతకడానికి ఏం చేయాలి అనుకున్నాడు. వాడు చిన్న వయసులోనే కదండి, వాడు 25 ఏళ్ల వయసులోకే వాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సింగర్గా మారిపోయాడు, డాన్సర్గా మారిపోయాడు. ఏమంటే ప్రపంచాన్ని కుదిపేశాడు. విపరీతమైన స్పాన్సర్స్ వచ్చేసారు, బోల్డ్ అంత పెట్టుబడులు పెట్టేశారు, కొన్ని కోట్ల రూపాయలు ఎంత ఆస్తుందో వాడికే తెలియదు. చివరికండి వాడు కాలిఫోర్నియాలో వాడికి ఉన్నటువంటి ఆస్తి, వాడికి ఉన్నటువంటి భూమిని చూస్తే సుమారు ఒక 2000 ఎకరాలు, 2000 ఎకరాల విస్తీర్ణములో అందులో వాడు ఒక చక్కటి విలాసవంతమైన భవనాన్ని వాడు నిర్మించుకున్నాడు. అందులో ఉన్నాడు. అంతేకాదు వాడు సుమారుగా రండి వాడికి సంబంధించి వాడికి ఏ మాత్రం కూడా ఒంట్లో ఏ చిన్ని జబ్బు కూడా, ఏ చిన్ని అనారోగ్యం అనేది వచ్చినా ఇమీడియట్గా వైద్యం చేయడానికి ప్రొఫెషనల్స్, ఏమంటే పెద్ద పెద్ద డాక్టర్స్లో వాడు సెలెక్ట్ చేసి సుమారుగా ఒక 12 మంది డాక్టర్స్, అంటే అందులో ఫిజిషియన్ ఒకరు ఉండాలి, డైటిస్ట్ ఏమంటే మంచి ఏమంటారు ఆహారానికి సంబంధించినటువంటి డాక్టర్ ఒకతను ఉండాలి, ఆ తర్వాత ఆర్థోపెడిక్కి సంబంధించిన డాక్టర్ ఒకతను ఉండాలి, కిడ్నీకి సంబంధించిన ఒక ఆయన ఉండాలి, హార్ట్కు సంబంధించిన ఒక ఆయన ఉండాలి. ఇలా 12 మంది ఆయా రంగాల్లో నిపుణులైన డాక్టర్లను దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎంతంత జీతం. వాడు తినేటప్పుడు ఇతను తినాలి అని అంటే ముందు డాక్టర్ టెస్ట్ చేయాలి, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఇందులో ఇతను తీసుకోవచ్చా లేదా, ఎంత మోతాదులో తీసుకోవాలి. ఏమంటే కూర వండేటప్పుడు నూనె వేయాలంటే నూనె కూడా కొలత, ఏ నూనె పడితే ఆ నూనె వేయకూడదు, ఆ నూనె కూడా ఎంత కొలతలో వేయాలో అంతే కొలతలో వేయాలి. డాక్టర్ ముందు టెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ వాడికి ఇవ్వాలి. నీళ్లు తాగాలంటే అది కూడా టెస్ట్, మళ్ళా టెస్ట్ చేయాలి, తర్వాత టేస్ట్ కూడా చేయాలి మళ్ళీ వాళ్ళు, ఆ తర్వాతనే వాడికి ఇవ్వాలి. ఏమనుకుంటున్నారు, ఎంత జాగ్రత్త అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదండి, వాడు ఇంట్లో వాడు ప్రత్యేకంగా పడుకోవటానికి సపరేట్గా ఒక ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవాడట. అప్పుడప్పుడు వెంటిలేటర్ పెడుతుంటారు కదండి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అందట్లేదని అంటారు చూసారా. ఆక్సిజన్ మనిషికి చాలా ఫ్రీగా అందాలి. ఆక్సిజన్ ఎంతగా మన బాడీకి అందుతుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము, వాళ్ళ చర్మం అనేది ముడతలు కూడా రాకుండా ఉంటుందన్నమాట. అంటే వయసు కనబడదు, నిత్య యవనుడుగా ఉంటాడు. అందుకే ఆలోచించి ఒక ఆక్సిజన్ ఛాంబర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి
ఆక్సిజన్ ఛాంబర్లోనే పడుకునేవాడు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఏదైనా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా కిడ్నీ ఫెయిల్ అయిపోతే కిడ్నీ దానం చేయడానికి దాతను కూడా రెడీగా పెట్టుకున్నాడు. లివర్ ప్రాబ్లం అయింది అనుకోండి, లివర్ మార్చి చేయడానికి లివర్ ఇచ్చే దాతను రెడీగా పెట్టుకున్నాడు. హార్ట్ ప్రాబ్లం అయితే హార్ట్ మార్చి చేయడానికి వాళ్ళను రెడీగా పెట్టుకున్నాడు. అంటే అమెరికాలో పేదలైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అగ్రిమెంట్ అనమాట. ఇదిగో మీరు ఉన్నంత వరకు మీ కుటుంబానికి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, మీ కుటుంబాన్ని పోషించే బాధ్యత నాది, పొరపాటున నా ఒంట్లో ఏదైనటువంటి అవయవం పాడైపోతే మీరు ఇవ్వాలి. కండిషన్ అది. అంటే డాక్టర్లను చుట్టూ పెట్టుకున్నాడు, అవయవాలు పోతే దాతలను దగ్గరగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత జిమ్కి వెళ్ళి అతను ఏమంటే వ్యాయామం చేయాలంటే అక్కడ మళ్ళీ 10 నుంచి 15 మంది ట్రైనర్స్, వాళ్ళ సలహా వాళ్ళ సూచనతోనే చేయాలి ఏది చేసినా కానీ. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు అని అంటే 150 ఏళ్ళు బ్రతకాలి, 150 సంవత్సరాలు బ్రతకాలి. పాపం బ్యాడ్ న్యూస్ ఏంటంటే 150 కాదు, 50కే పోయాడు. కనీసం 100 బతికిన బాగుండేది, 50కే పోయాడు. పడుకున్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది 50లోనే. 2009లో చచ్చిపోయాడండి వాడు. ఆడు చచ్చిపోయాడు అన్న విషయం విన్న తర్వాతనండి ప్రపంచం నమ్మలేకపోయింది. చాలా మంది ఏమన్నారు తెలుసా, లేదు లేదు మైకేల్ జాక్సన్ చావలేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు, చచ్చినట్టుగా ఇవి పుకార్లే. ఎందుకంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు, ఇంతమంది ఫిజికల్ ట్రైనర్ల పర్యవేక్షణలో ఉన్నాడు, ఈ ఆక్సిజన్ ఛాంబర్లో ఉన్నాడు. ప్రతిదీ ఏదైనా కానీ ప్రతి చిన్న విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్నాడు. ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత పేరు ప్రఖ్యాతలు, ఇంత అభిమానులు ఉన్నారు, ఆడు చావటం ఏంటి అని ఆడే చచ్చిపోయాడని తెలిసిన తర్వాత అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళకు భయం స్టార్ట్ అయిపోయింది. ఒరే బాప్ రే బాప్, ఇంత డబ్బు ఉన్నోడే ఇలా పోయాడు, ఇంతమంది డాక్టర్ల మధ్య ఉన్నోడే తొందరగా పోయాడు, ఇంతమంది ఫిజికల్ ట్రైనర్స్ మధ్య వాళ్ళ సలహాలతో ఇంత వ్యాయామం చేసింది, ఈ ఆక్సిజన్ ఛాంబర్లోనే పడుకున్నాడు, ఆడే 50కి పోయాడంటే మన సంగతి ఏంటి అని వాళ్ళకి అలా భయం పట్టేసుకుందండి. ఆడు చచ్చిపోయిన రోజు ఆ రోజు గూగుల్ అందరూ కూడా గూగుల్లో ఏమంటే ఈరోజు ఇంత అందుబాటులో లేదు కదా, అంత గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తారు, గూగుల్ క్రాష్ అయిపోయిందట, అది హ్యాంగ్ అయిపోయిందట. కొన్ని లక్షల మంది వెతికారన్నమాట వాడి కోసం, కొన్ని లక్షల మంది వాడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నమ్మలేని నిజం వాడి చావు. విషయం ఏంటంటే ఈ మాట చదివినప్పుడు నాకు ఆడే గుర్తు వస్తుంటాడు. ఏ మాట? 49 కీర్తన 89:48లో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? మైకేల్ జాక్సనా ఆడు బాబా? ఎవడైనా మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? నువ్వు దేనిని వాయిదా వేసుకుంటావో వేసుకో, దేన్ని పోస్ట్పోన్ చేస్తావో చేసుకో, కానీ నీ మరణాన్ని, నీ చావును ఒక క్షణము కూడా నువ్వు పోస్ట్పోన్ చేసుకోలేవయ్యా. ఇంతకుముందు మీరు పాట విన్నారు, మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే అన్న పాట. అందులో కొన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్లు చూస్తున్నప్పుడు ఏంటి ఇప్పుడే చావాలా? ఎవడు లిఫ్ట్ ఎక్కుతుంటాడు, ఆ లిఫ్ట్కి ఏమండి ఆ ఫ్లోర్కు మధ్యలో ఇరుక్కొని పోతాడు. లిఫ్ట్లోకి వెళ్ళాక చావచ్చుగా, బయటకు వచ్చాక నేను చావచ్చుగా, ఏంటి మధ్యలోనే చచ్చిపోవాలా? ఏంటో మరి అప్పుడే వచ్చింది అంటే దేవుడు రాసిపెట్టాడు, ఆ టైంకి అక్కడ ఉన్నాడు, ఏం చేస్తాం? కొంతమంది చావు వార్తలు చూడండి, ఏమండి వస్తానండి అని అలా బయటికి వెళ్ళిపోతాడు, ఈ లోపు వెంటనే చావు వార్త వచ్చేస్తుంది. ఇదేంటండి ఇప్పుడే కదండి కలిశాడు, మళ్ళీ వస్తానన్నాడు కదండి, ఈ లోపు ఏంటండి చచ్చిపోయాడు. అంతే, చావు ఎవడు తప్పించుకోలేడు. ఎప్పుడు ఏ క్షణం ఎలా నిన్ను మరణం అనేది పలకరిస్తుందో కబలిస్తుందో తెలియదయ్యా. నువ్వు జీవితంలో నువ్వు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తావో తెలియదు, కానీ నీ చావును నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేవు. అదండి మనిషి పరిస్థితి. ఏమండి ఎప్పుడు ఏ క్షణాన ఎలా చచ్చిపోతామో తెలియదు, కానీ ఒక్కొక్కరు మాటలు వింటుంటానండి పిచ్చి కోపం వచ్చేస్తుంటుందండి. మరి మీకు ఏమనిపించిందేమో తెలియదు. వాళ్ళకు మాకు మాటలు లేవండి, శాశ్వతంగా నోరు మూతపడి రోజు దగ్గర పడిందిరా నీకు, ఇంకా మాటలేంటి? అప్పుడు నువ్వు ఎలాగో మాట్లాడాలనుకో, ఎలాగో మాకు అసలు పడదండి బాబు. ఎప్పటి నుంచో తెలుసా అండి, మా తాతల నాటి నుంచి అండి. వాళ్ళ తాతను ఈడు చూడలేదు, ఆడు చూడలేదు. ఆ తాతలు కొట్టుకుంటే వీళ్ళు మాట్లాడట్లేదట, ఆ తాతలు గొడవ పడ్డారంటే వీళ్ళు మాట్లాడుకోవడం మానేశారట. పిల్లలు కూడా కూర్చోబడి చెప్తుంటారు, రై వాళ్ళ ఇంటికి మాత్రం వాళ్ళది పొరపాటు, ఎందుకంటే మీ తాతకు వాళ్ళ తాత గొడవలైనారా.
మీ తాత ఎలా ఉంటాడు ఇది తెలియదు, కానీ చూసారా ఎలా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వారసత్వంగా ఈ పగలు. కాబట్టి జీవితం ఎంతండి ఇది, ఏ పాటిదండి జీవితం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా అన్న మాట బైబిల్లో దేవుడు రాయించిన తర్వాత కళ్ళ ముందు ఎంతో మంది క్షణాలలో చనిపోతుంటే ఆ వార్తలు మనం వింటూ చూస్తూ కూడా ఇంకా ఏం పగలండి బాబు, ఇంకా ఏంటండి ఈ కక్షలు, ఇంకెప్పుడండి మారతారు మనుషులు, ఇంకెప్పుడు మారతారు. బ్రతికే కొద్ది కాలం మంచి వ్యక్తిగా బ్రతకలేవా, మంచి మనసున్న వాడిలాగా జీవించలేవా? నువ్వు చనిపోయిన తర్వాత నీ కోసం 10 మంది మాట్లాడుకునే విధంగా ఉండదని జీవితం. ఎందుకయ్యా పుట్టావు, ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఒక అతిథిగా కదా మనం వచ్చావు ఇక్కడికి, పరదేశంలో అంటున్నాడు కదా ఆయన భక్తుడు. మళ్ళా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఏమండి మనం చదువుకున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో పితరులందరి వలననే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలం ఇది చాలా కొద్ది కాలం. మనం అనుకోవడానికి 60-70 అని. 60-70 ఎవడండి గ్యారంటీ, ఎవరు ఇవ్వగలరు చెప్పండి? నాకు మీరు గ్యారంటీయా, మీకు నేను గ్యారంటీయా? ఎవరికండి గ్యారంటీ చెప్పండి? భార్య భర్తకు లేనప్పుడు, భర్తే భార్యకు గ్యారంటీ కానప్పుడు, పిల్లలకు తల్లిదండ్రులే గ్యారంటీ కానప్పుడు, తల్లిదండ్రులకు పిల్లల గ్యారంటీ కానప్పుడు ఎవరికండి గ్యారంటీ వారంటీ? మీరు కొనే వస్తువులకు గ్యారంటీ వారంటీ, మీకెక్కడిది గ్యారంటీ? మీకెక్కడిది వారంటీ మీకు చెప్పండి? లేదు. ఈ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అందులో ఇప్పుడు మనం ఉన్న ఈ కాలం అసలు మరీ భయంకరమైన కాలంలో మనం ఉన్నాం. గత 2 ఏళ్ళు వెనకకు మనం వెళ్ళిపోతే ఎలాంటి భయంతో బ్రతికామండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం, మనిషి దగ్గరికి వెళ్ళాలంటే భయం, మాట్లాడాలంటే భయం, ఏదైనా ఇస్తే తీసుకోవాలంటే కూడా భయపడ్డాం. ఒక్కసారి వెనకకు 2 ఏళ్ళ వెనకకు వెళితే చూడు, మీకు తెలుసు కదా, కళ్ళతో చూసాం మనం. శ్మశానాలని ఫుల్లట, శ్మశానాల దగ్గర శవాలను క్యూలో పెట్టడం మన జీవితం ఎప్పుడు చూసామో చెప్పండి? శవాలను శ్మశానం దగ్గర క్యూలో పెట్టారండి. శ్మశానంలో ఖాళీ లేదని పంపించేశారండి శవాలను. హాస్పిటల్కి వెళ్ళిపోతే బెడ్లు ఖాళీ లేవని చేర్చుకోలేదండి. ఎంతటి భయంకరమైన కాలాన్ని మనం దాటుకొని వచ్చి ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు చెప్పండి. దేవుడి అనుగ్రహం, దేవుడి కృప, దేవుడు దయండి ముమ్మాటికి. ఎంత దేవుడి మహాకృప వలన, దయ వలన బ్రతుకుతున్న మనం మన జీవితంలో కక్షలని, పగలని, ద్వేషాలని ఏమండి ఇవి అవసరం అంటారా మనకు? ఏం సాధిస్తాం మనం పగలతో? ఏమండి రాజకీయ కక్షల మనకేమైనా, మనకు ఏమైనా అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు సంఘాలలో, ఒకరోజు కొరింథీ సంఘంలో కూడా కక్షలు ఉన్నాయట, కలహాలు ఉన్నాయట. ఆ విషయంలో కదా అపోస్తలుడైన పౌలు గారు బాధపడ్డారు. అందుకే కదా వాళ్ళకు ఉత్తరం రాశాడు, మీలో కక్షలు కలవని, మీలో కలహాలు కలవని నాకు క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడు క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారట. ఛీ, ఏంట్రా మీరు ఎలా అయిపోయారు అని ఎంత బాధపడ్డాడండి ఆయన, ఎంత ఆవేదనకు చెందాడండి, ఎంత ఆవేదనకు లోనయ్యాడండి. నేను మీ ఎద్దకు ప్రేమతో రావాలని మీరు కోరుకుంటున్నారా, లేదా బెత్తముతో రావాలని మీరు ఆశపడుతున్నారా చెప్పండి అని మాట్లాడిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు మరలా అవే ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమండి ఈరోజు మరలా కనబడుతున్నాయండి అక్కడక్కడ. వద్దు, తప్పు చేస్తున్నారు. జీవితం చాలా చిన్నది. మనం అతిథులుగా వచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఇక్కడ ఎవరు పర్మనెంట్గా ఉండడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు నేను మీ మీటింగ్కు 3 రోజుల కోసం అదొక అతిథిగా వచ్చాను మీ మధ్యలోనికి. మరో 1-2 గంటలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. అయిపోయింది, ఈ 3 రోజుల పర్యటన అయిపోయింది నాది. అలానే మీరు 1-2 గంటల కోసం ఇక్కడికి వచ్చారు. 1 గంట తర్వాత మళ్ళీ మీరు కనబడతారా? ఇక్కడ మీరు కనబడరు. అతిథులు అండి. నేను ఇక్కడ 3 రోజుల పని మీద ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఎవరితో గొడవ పడ్డాను అనుకోండి, ఏంటి నా రాకేంటి, నా ప్రయోజనం ఏమంటే, నా ఉద్దేశం ఏంటి చెప్పండి? అలానే ఈ భూమి మీదకి మనం అంతా ఒక అతిథులంగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం. ఏమంటే ఈ ప్రాంతం నుంచి, మన దేశం నుంచి, మన ఏమంటే ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా దేశాలకు మన వాళ్ళంతా వలస వెళ్ళిపోతుంటారు. వాళ్ళంతా అక్కడ ఎవరు? పరదేశులు. ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతుంటారు కదా చాలామంది. కువైట్కి వెళ్ళిపోతుంటారు, దుబాయ్కి వెళ్ళిపోతుంటారు, సింగపూర్ వెళ్ళిపోతుంటారు, ఖత్తర్ వెళ్ళిపోతుంటారు, ఏమంటే చాలా సౌదీ వెళ్ళిపోతుంటారు. ఇలా అనేక దేశాలకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళంతా అక్కడ పరదేశులుగా బ్రతుకుతున్నారు.
పరదేశులు అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు, చాలా జాగ్రత్తగా. ఏమండి మనం వచ్చిన పని ఏంటండి, ఇగో మనం ఉద్యోగం చేసుకోవడానికి, మనం వచ్చిన పని ఏంటండి వ్యాపారం చేసుకోవడం, మనం వచ్చిన పని ఏంటంటే ఇంట్లో పని చేయడానికి, చక్కగా పని చేసుకుందామండి, సంపాదించుకుందామండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. అంతే తప్ప ఇక్కడ తిందామండి, తాగుదామండి, గొడవ పడదామండి, ఆని కొడదాం, వీని కొడదాం, వాడిని చంపేద్దాం, వీని చంపేద్దాం అంటే ఆయన చంపేస్తారు ముందు అక్కడ. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అదే చాలా భక్తిగా ఉంటారు అక్కడికి వెళ్తే, మీకు తెలుసో లేదో. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా భక్తిగా ఉంటారు. ఎందుకు మరి మీరు పరదేశులు కాబట్టి అక్కడ. ఇక్కడ ఎందుకంటే లోకల్ అంటారు మీరు ఇక్కడ. అంతే కదా మరి, మీకు ఇక్కడ ఎందుకు ఇంత ధైర్యం అంటే మీరు లోకల్ అంటే ఇక్కడ ఎవ్వడు లోకల్ కాదు, అంత నాన్ లోకలే. ప్రపంచంలో ఎవ్వడు లోకల్ కాదు, అందరూ నాన్ లోకలే. అంత మనం ఇక్కడి నుంచి ఇక్కడ వాళ్ళం కాదు, మనం అందరము కూడా పరదేశులమే, మనమందరము యాత్రికులమే, మనమందరము అతిథులముగా వచ్చిన వాళ్ళమే. అందరూ మరణం పేరుతో వెళ్ళిపోవాలి, మరణం పేరుతో వెళ్ళిపోవాలి. మరణం పేరుతో వెళ్ళిపోయేటువంటి మనకు ముగింపేంటి? మరణం పేరుతో వెళ్ళే మనకు ముగింపు ఎక్కడుంది? ముగింపు అనేది మట్టి దేహానికి ఉంది తప్ప ఆత్మకు లేదు ముగింపు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతుంటాడు ఈ సందర్భాన్ని. ఏమండి ఒకసారి మనం చూడగలిగితే, చనిపోయిన వాళ్ళంతా లేరు అనుకుంటున్నారు, మరణించిన వారంతా కనబడటం లేదు కనుక ఇక ముగింపు అనుకుంటున్నటువంటి ఒకరోజు సద్దుకయ్యులు, పునరుత్థానం లేదు, మరో జీవితం లేదు అనుకుంటున్న సద్దుకయ్యుల సందర్భంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ మార్కు సువార్త 12వ అధ్యాయంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన మార్కు సువార్త 12:27లో ఆయన కూర్చున్న భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మోషే పొదను కూర్చిన భాగం అంటే మోషే గారు గొర్రెలు తీసుకుని మిద్యాన్ అరణ్యములో కాచుకుంటున్న వేళ, నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఇన్సిడెంట్ అనమాట అది. అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు, మంట మండుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. విచిత్రం, అద్భుతం అది. ఏమండి అదే కదా మా అక్కడ కనపడతాడు. పొగ ఏమంటారు, మంట మండుతుందట, అగ్ని మండుతుంది అక్కడ, కానీ పొద మాత్రం కాలిపోవటం లేదు. అది వండర్. ఆ సమయంలో దేవుడు చెప్పాడట ఏమంటే మోషేతో, ఆ సమయంలో దేవుడు మోషేతో చెప్తున్నాడట, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని అతనితో చెప్పాను. ఆయన సజీవులకు దేవుడు అన్నాడు. అంటే అసలు వాస్తవానికి మోషే గారితో మాట్లాడే సమయానికి అబ్రహాం ఉన్నాడా? లేడు, చనిపోయాడు. ఇస్సాకు ఉన్నాడా? లేడు, చనిపోయాడు. యాకోబు ఉన్నాడా? లేడు, చనిపోయాడు. కానీ దేవుడట మోషేతో మాట్లాడినప్పుడు అన్నాడట, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పాడు. మీరు మోషేని నమ్ముతున్నారు, మోషే మాటలు ధర్మశాస్త్రం నమ్ముతున్నారు. మరి ఈ మాట మీరు ఎందుకు నమ్మరు, ఎందుకు లేదనుకుంటున్నారు? మరో జీవితం. ఓ సద్దుకయ్యులారా, మీరు ఎందుకు మరో జీవితం లేదనుకుంటున్నారు? ముగింపని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరణం తర్వాత మనిషికి మరో బ్రతుకు లేదని మీరు ఏ కారణాన్ని బట్టి మీరు అంటున్నారు? మీరు నమ్ముతున్నటువంటి, మీరు నమ్ముతున్న, మీరు ప్రవక్తగా కొలుస్తున్న మోషే వ్రాసిన ధర్మశాస్త్రములో ఉన్న సంగతి మీకు అర్థం కాలేదా? మీరు వదిలేశారా? వాళ్ళు ఏమంటారు తెలుసా సద్దుకయ్యులు, ధర్మశాస్త్రం వరకు ఓకే, ఇంకంతే. ఇస్సాకు లేడా? యాకోబు లేడా? దేవుడు ఆ రోజు మోషేతో ఏమన్నాడు? నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. నేను సజీవులకి దేవుడు, మృతులకు దేవుడు కాను అన్నాడు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు.
భూమి మీద లేరు గనక లేరనుకుంటున్నావు, వాళ్ళు సజీవులు అని దేవుడు చెబుతున్నాడు. అంటే అబ్రహాము సజీవంగా ఉన్నాడనమాట యేసుప్రభు కాలానికి. యేసుప్రభు కాలానికి సజీవంగా ఉన్నాడు, మోషే గారి కాలానికి సజీవంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా అబ్రహాము గారు సజీవంగానే ఉన్నాడు. మరి ఇస్సాకు సజీవంగా ఉన్నాడు, యాకోబు కూడా సజీవంగా ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సజీవంగా ఉన్నారు అంటే మృతులైన దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు, భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారు? సజీవులుగానే ఉన్నారు. అందరూ సజీవులుగా ఉన్నారు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ మరొక సందర్భంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా, దానికంటే ముందు లూకా సువార్త 16 చూద్దాము. దానికంటే ముందు లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా ఆ దొంగతో మాట్లాడుతున్నటువంటి సిలువ వేయబడినటువంటి నేరస్తులలో ఇద్దరిలో ఒకటితో మాట్లాడుతున్న మాట ఏంటో మనం చూడగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి, లూకా సువార్త 23వ అధ్యాయం మీరు 39వ వచనం నుంచి చూడగలిగితే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 39లో వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మను కూడా రక్షించు అనగానే రెండోవాడు అన్నాడు వాడిని గద్దించి, ఒరేయ్ నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము సిలువ వేయబట్టం మనకిది న్యాయమేరా, మరి శిక్షించటం మనకిది న్యాయమేరా, శిక్షించబడటం మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదురా అని ఎవరంటున్నారు తెలుసా? ఒక నేరస్తుడు, ఒక దొంగ. ఒక నేరస్తుడైన వాడు, ఒక దొంగ అయిన వాడు యేసు కోసం ఇచ్చే స్టేట్మెంట్, సాక్ష్యం ఏంటో తెలుసా? మనకు ఈ శిక్ష న్యాయమే, కానీ ఇతనికి మాత్రం ఇది న్యాయం కాదు. కారణం ఏంటంటే ఇతను ఏ తప్పిదము చెయ్యని వాడు, ఏ తప్పిదము చేయని వాడు యేసు కోసం ఒక దొంగ ఇచ్చిన సాక్ష్యం అండి. అంత మనకు ఒక నీతిమంతుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. మీకు తెలుసు, ఒక నీతిమంతుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఒక రోమ గవర్నర్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఆయన భార్య కూడా ఏమన్నది తెలుసా? పిలాతు భార్య కూడా, అయ్యా దయచేసి ఈ నీతిమంతుని జోలికి వెళ్ళకయ్యా, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళకు. ఏంటి, రోమ గవర్నర్గా అతను యేసు ప్రభు విషయంలో ఏ నేరము చేయలేదని ఒప్పుకున్నాడు. ఆయన భార్య కూడా యేసు కోసం ఇతను నీతిమంతుడు అని మాట్లాడింది. ఒకరోజు యేసు ప్రభుల వారు కూడా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలరా రండి అన్నాడు. ఈరోజు సిలువలో తనతో పాటు వేయబడినటువంటి, సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులలో ఒకడు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఒరే మనకైతే ఇది న్యాయంరా, ఇది మనకు న్యాయం, కానీ ఇతను మాత్రం ఏ తప్పిదము చెయ్యలేదు అన్నాడు. ఇలా ఎవరైతే ఇలా మాట్లాడారో ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఇంకెక్కడ ఉందండి రాజ్యం? ఆయన అసలే సిలువలో కొన ఊపిరితో ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇంకా వీళ్ళకంటే ఆయన పొజిషన్ ఇంకా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే వీళ్ళని కేవలం సిలువ వేశారు, కానీ అప్పటికే యేసుక్రీస్తుల వారిని కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కాళ్ళలో చేతుల్లో మేకులు దించారు. ఎంత బాధ! రక్తం అంతా కారిపోయిందే, ప్రాణం పోయి ఆఖరి క్షణంలో ఉన్నాడే. కానీ ఈ దొంగ యేసు ప్రభువు మీద ఆయనకున్న విశ్వాసం చూడండి. ఆ సమయంలో అంటున్నాడు, అయ్యా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఇంకెక్కడ వస్తాడు? చచ్చిపోతున్నాడు కదా, ఇంకెక్కడ వస్తాడు ఆయన? కానీ అతని విశ్వాసం చూసారా? దొంగ యొక్క విశ్వాసం ఏ లెవెల్లో ఉందో చూడండి. అప్పటికి యేసు ఇంకా సమాధిలోకి వెళ్ళలేదు, తిరిగి లేవలేదు, కానీ ఆ దొంగకు యేసు మీద ఉన్న విశ్వాసం ఈరోజు నీకు లేదు. దొంగ కంటే దరిద్రుడం అయిపోయాం ఈరోజు మనం. ఈరోజు చాలా మంది కంటే ఇంకా యేసు ప్రభు మీద, రెండో రాకడ మీద కావచ్చు, ఆయన తిరిగి లేచే విషయంలో కావచ్చు, మరో జీవితం మీద అప్పుడప్పుడు అనుమానపడుతుంటారు మీలో కూడా చాలా మంది. యేసు లేచాడని మనకు తెలుసండి, వాడికి తెలియదండి ఇంకా అప్పటికి యేసు ప్రభు లేవలేదు. కానీ ఆడుకుందండి నమ్మకం నిజంగా దొంగకు. ఆయనకి ఎందుకు ఇచ్చారండి పరలోకం అంటారా? ఆయనలో ఉన్న మార్పు ఉందా నీలో అసలు? ఆయనకి ఇవ్వాలండి నిజంగా. ఎందుకంటే ఏ ఆధారం ఉంది చెప్పండి? మరో జీవితం ఉందని చెప్పడానికి అప్పటికి ఉన్న ఆధారం ఏంటి? ఎవరిది పునరుత్థానం ఏమి లేదే. కానీ నమ్మాడు. ఆ యేసును మళ్ళీ ఆ పొజిషన్లో నమ్మాడు. చూడండి ఏ పొజిషన్ అండి, ఆయన పొజిషన్ ఏం బాగుంది చెప్పండి యేసు ప్రభుది. ఆ పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నమ్మాడు అని అంటే ఎంత విశ్వాసం ఉండే అతనిలో, ఎంత విశ్వసించాడండి యేసు ప్రభువును. అప్పుడు ఒక మాట అన్నాడండి ప్రభు అతనితో. ఏమన్నాడు తెలుసు తర్వాత మాటల్లో? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు
అన్నాడు. అంటే ఎలా వెళ్ళిపోతాడు? ఎలా వెళ్ళిపోతాడు? శరీరముతో కాదు. ఈ శరీరము సమాధిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం సమాధిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ మాత్రం యేసుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరదేశుకు వెళ్ళిపోయింది. అంటే మరణం ముగింప. అయితే మరణం ముగింప ఏంటి? అబ్రహాము సజీవముగా ఉన్నాడు, ఇస్సాకు సజీవముగా ఉన్నాడు, యాకోబు సజీవముగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దొంగ మారిపోయాడు. వీణ్ణి కూడా యేసుప్రభుల వారు తీసుకొని వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఆడు కూడా సజీవంగా ఉన్నట్టే. ఇంకా యేసుప్రభు చెప్పినటువంటి ఒక చక్కటి సందర్భం లాజరు ధనవంతుడి సందర్భం. మీరు పాట చూశారు, ఇప్పుడు మాట చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే అక్కడ 19వ వచనం నుంచి రాయబడిన సందర్భంలో లూకాసు వార్త 16:19 నుంచి మీరు చూస్తే అక్కడ ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఎందుకు అక్కడ ఒక ధనవంతుడి కోసం ఒక లాజరు కోసం ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ధనవంతుడు చావు లేదనుకోవచ్చు, ఏమండి, దరిద్రుడికి మాత్రమే చావు ఉందనుకోవచ్చు. కానీ అందరికీ చావు ఉందన్న సంగతి చెప్పడానికి చెప్తున్నాడు యేసుప్రభులు. అందరికీ 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 ఉంది, అందరికీ ఉంది మరణం. అందుకే మరణమును ఏమంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ధనవంతుడైనా వెళ్ళిపోవాలి. నువ్వు ఎన్ని సుఖ సౌఖ్యాలు ఈ భూమి మీద నడప, ఎంత విలాసవంతంగా నువ్వు బ్రతుకు, ఒకరోజు వెళ్ళాలి. అలాని ఎంత లేమిలో బ్రతికినా, ఎంత పేదవాడువైనా నువ్వు కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. ఏమంటే 16వ అధ్యాయంలో ఏమంటుంది చూడండి, మరలా 19వ వచనంలో, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అయితే 22వ వచనంలో ధనవంతుడి కోసం మాట్లాడుతూ 23లో, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడతడు పాతాళములో బాధపడుచు. ఇక్కడ మరలా మీరు చూడండి, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడతడు పాతాళములో బాధపడుచు అన్నాడు. అంటే ఇక్కడ పాతి పెట్టబడింది ఎవరు అనగా, ధనవంతుడు చనిపోగానే ఇతని పాతి పెట్టే కార్యక్రమాలలో కుటుంబం ఉంటే అక్కడ పాతాళానికి వెళ్ళి బాధపడుతుంది ఆత్మ. అనగా ధనవంతుడు ఉన్నాడు. ఏమండి, మర్చిపోకండి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, అక్కడ బాధపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు అంటే ఆడు కూడా ఉన్నాడనమాట. లాజరు గురించి మనం ఆలోచిస్తుంటే లాజరు దరిద్రుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. వెంటనే దేవదూతలు వచ్చారట. ఎందుకంటే అతను ఆ పాతాళములో అందులో బాధపడటానికి వెళ్ళిపోకూడదు, అతను దాని వశం కాకూడదు, తప్పించాలి అని దేవుడు వెంటనే దూతలు పంపాడు. వచ్చారు దూతలు, లాజర్ను పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారట? అతన్ని పరదేశకు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, భక్తుడైనా చావాలి, భక్తిహీనుడైనా చావాలి. భక్తిహీనుడు ఉంటాడు చావు తర్వాత, భక్తుడు కూడా ఉంటాడు. అంటే దేవుని కొరకు బ్రతికిన వాడు ఉంటాడు, బ్రతకని వాడు ఉంటాడు, నమ్మిన వాడు ఉంటాడు, నమ్మని వాడు ఉంటాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికిన వాడు ఉంటాడు, దేవునికి అయిష్టడుగా బ్రతికిన వాడు కూడా ఉంటాడు. చావు తర్వాత ఎవరు మిస్ అవ్వరు, అందరూ ఉంటారు. కనుక మరణం అనేది ముగింపు కాదు, చావు ముగింపు కాదు. చావు తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయేటువంటి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు? మళ్ళా ప్రభువు వస్తాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు చనిపోయారు శుక్రవారం, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్న లేచాడు. ఆయన మొదటివాడుగా మనకు కనబడుతున్నాడు, పునరుత్థానుడయ్యాడు. యేసు ఎలా అయితే ఆయన పునరుత్థానముతో ఆయన కనబడి తను కనపరుచుకొని అందరికీ మరో జీవితం ఉంది అని రుజువులతో చూపించి పరలోకానికి అందరూ చూస్తున్న ఎలా ఆరోహణం అయిపోయాడో, మరలా ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా మరలా లేస్తారట. మరలా లేవాలి. అప్పటి వరకు అందరూ విశ్రాంతిలో పరదేశంలో ఉన్నారు, వాళ్ళంతా వేదనలో ఉన్నారు. మరలా యేసుప్రభు వచ్చినప్పుడు మరలా శరీరాలు మరలా వస్తాయట. ఎలాంటి శరీరాలు వస్తాయట? ఇక చావులేని శరీరాలు, అమత్స్యమైన అక్షయమైన శరీరాలు, మహిమ దేహాలు. యేసుప్రభుతో పాటు మరలా మనం శాశ్వతమైనటువంటి ఆ లోకం అనగా మనం విడిచి వచ్చినటువంటి ఆ పరలోకానికి మనం అంతా కూడా వెళ్ళిపోతాం. కనుక ప్రభునందు ప్రియులుగా మీరు ఆలోచించండి, చావు అనేది మనిషి జీవితానికి ముగింపు కాదు, మరణము మానవ జీవితానికి ముగింపు కాదు. ఇంకా చెప్పాలి అని అంటే, మరణం అనేది మరో మహా జీవితానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఆత్మ జీవితం, ఆత్మకు చావు ఎక్కడుంది?
ఆత్మకు చావు లేదు, ఆత్మకు ముగింపు ఉండదు. ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. మరి ఆత్మ అయిన దేవుడికి చావు ఉంటే, ఆత్మ అయిన దేవుడికి ముగింపు ఉంటే, నీ ఆత్మకు చావు, నీ ఆత్మకు ముగింపు ఉండాలి. మరి దేవుడైన ఆత్మకు చావు లేనప్పుడు, ముగింపు లేనప్పుడు, నీ ఆత్మకు నా ఆత్మకు ముగింపు ఎలా ఉంటుంది? కనుక మనుషులు ఎవ్వరికి మరణం అనేది ముగింపు కాదు. మరణముతో ఆత్మ జీవితం ఆరంభం అవుతుంది. ఇది అనంతకాలం ఉంటుంది. ఇక దీనికి అంతం అనేది ఉండదు. శాశ్వతమైన జీవితం కదా, కోట్ల సంవత్సరాల జీవితం కదా, అనంతమైన జీవితం కదా. ఆ అనంతమైన జీవితం అది చాలా గొప్పదిగా ఉండాలి మీరు కోరుకుంటే, అది ఆనందంగా ఉండాలి అనుకుంటే, అది సంతోషంగా ఉండాలి అనుకుంటే, ఈ 60 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో నువ్వు బాగుండాలి. ఇంకా చెప్పాలి అంటే ఆత్మ జీవితాన్ని డిసైడ్ చేసేది ఈ ఆవిరి వంటి జీవితమే. ఆత్మ జీవితం ఎలా ఉండబోతుందో అనేది ఈ ఆవిరి వంటి ఈ మట్టి జీవితమే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నువ్వు తిన్నగా ఉన్నావా, ఇక్కడ నువ్వు సరిగా ఉన్నావా, ఇక్కడ దేవుడి కోసం బ్రతికావా, యేసును అంగీకరించావా, నీ పాపాలను కడుక్కున్నావా, పరిశుద్ధులుగా జీవించావా, అయితే నీకు రాబోయేటువంటి ఆత్మ జీవితం అది ఆనందం, అది సంతోషం, అదొక మహిమకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతావు. లేదు, రేపు చచ్చిపోదాము గనుక తిందుము త్రాగుదము అనుకుంటూ, ఈ లోకమే లోకం అనుకుంటూ, ఇదే శాశ్వతం అనుకుంటూ, దేవుడే లేడనుకుంటూ, ఉన్న ఆయన ఎవరు నాకు అవసరం లేదు అనుకుంటూ, ఈ శరీర మాయలో, ఈ లోక మాయలో పడిపోయి ఈ కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించటానికే నీకు ఇచ్చినటువంటి 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితాన్ని నువ్వు వ్యర్థముగా గడిపి చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో కన్నీళ్ళు, ఆ ధనవంతుడు ఎలా అయితే బాధపడుతున్నాడో, వేదన పడుతున్నాడో, ఇక శాశ్వత కాలంలో ఆ బాధ, ఆ వేదన నువ్వు అనుభవించవలసిందే. ఆలోచించు. ఇవి అబద్ధాలు కావు, కట్టుకథలు అస్సలు కాదు, కల్పితాలు అసలు కానే కావు. బైబిల్లో రాయబడిన ప్రతి సంగతి పచ్చి నిజం, అనేకమైన సాక్ష్యాధారాలతో కూడుకున్నవే తప్ప బైబిల్లో రాయబడినది ఏది కూడా కల్పితం కాదు, లేదండి. బైబిల్లో అన్ని రుజువులతో బైబిల్లో వ్రాయబడింది. కనుక మీరు ఆలోచించండి. మీ జీవితం మరణంతో అంతమైపోయేది కాదు, మరణంతోనే మీ అసలు జీవితం ఆరంభమవుతుంది. ఆత్మ జీవితం, ఆత్మ జీవితం బాగుండాలి. ఆ దేవుడున్న మహాలోకానికి మీరు ఆత్మలుగా, మనం అందరం ఆత్మలుగా వెళ్ళాలి, ఆ దేవుణ్ణి చూడాలి, ఆ దేవుడితో కలకాలం ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈ కొద్ది జీవితంలో దేవుని కోసం నమ్మకమైన వారిగా బ్రతుకుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పిల్లలను ప్రేమించి వారికి నేర్పించిన ఈ 3 దినాల పాఠాలు, సంగతులు విని ఆనందించి మరొక ఆలోచించి